ఇప్పుడు మనం వంకాయ ములంకాడకు కావాల్సినవి కోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ములంకాడ చిన్న ముక్కలైన కోసుకుందాం. నా వంట ఎంబీఎస్ స్కూల్ అంటే నాకు నా వాయిస్ కరెక్ట్గా వస్తుందో నాకు తెలియదు. అంటే కొంచెం అందరికీ అనుకుంటారు కదా కేర్గా సమాన్ చెప్తారు అన్నట్టు వాయిస్ వస్తుంది. అందుకే యూట్యూబ్లో పెట్టిన తర్వాత నా వాయిస్ నాకు నచ్చింది. ఒకటి నా వాయిస్ అంత స్పీడ్గా వస్తుందో నాకు తెలియదు. కోసం ములంకాడ కోసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం. తర్వాత మిగతా వంకాయ కోయాలి. వంకాయ కోసిన ఆనియన్, ఆనియన్ కోసిన టమాటో కూడా కోసుకొని రెడీ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మనం పొయ్యి మీద పప్పు అంతా రెడీ. ఇప్పుడు ఇందులో పెట్టుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకొని తర్వాత మనం కొంచెంసేపు ఉడకనిచ్చినట్టు తెలిపించుకోవడమే. పప్పు వేస్తాము, అది అలా కొంచెం అయిన తర్వాత వేస్ట్ చూసుకొని చూస్తాం. ఇదేంటి సాంబార్లో పప్పు వెళ్ళి అనుకుంటున్నారు ఉంది. సాంబార్లో కూడా పప్పు ఇందులో వేస్తాను. అది ఇంకా అవ్వాలి, టైం పడుతుంది. తక్కువ మంది కదా, దానివల్ల తక్కువ. ఎక్కువ సాంబార్కి ఎక్కువ అంటే మనం దీన్ని బట్టి చేసుకోవాలండి. ఇంట్లో వేరు, రెస్టారెంట్లో వేరు. మన రెస్టారెంట్ కాబట్టి దానికి తగ్గట్టు మనం చేస్తూ ఉంటాం. ఇంట్లో సాంబార్ పెట్టాలంటే అమ్మ బాబు సాంబార్ పెద్ద ప్రాసెస్ అది ఇది అనుకుంటారు, కానీ నిజానికి చాలా సింపుల్ అండి, చేసుకోవాలి. కానీ ఫ్రెండ్స్, పప్పు సాంబార్ అయిపోయింది. ఇంకా కొంచెం పుట్టిందా తీసుకోవచ్చు. అన్నీ కోస్తాము. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చూసారా, అన్నీ ఒకేసారి అన్నీ కోస్తాను. చాలా స్పీడ్గా కోస్తాం, అలవాటు కాబట్టి. ఇదిగోండి, ఈయన మా ఓనర్ గారు ఈ మధ్యన చాలా లేట్గా వస్తున్నారు. చూసారా, చూపించలేదు ఎలా తిరగండి. ఓకే, ఆవిడేమో మా ఓనరమ్మ గారండి. వెళ్తురులో కనపడ్డాము. బాగా కనపడ్డారండి, ఒకసారి ఇలా చూడండి. అక్కడైతే బాగా వెళ్తురు, బాగా కనిపిస్తున్నారండి. హాయ్ చెప్పండి మా ఛానల్ వాళ్ళు అందరికీ. బెండకాయ 65 అండి. బెండకాయ 65 ఇవన్నీ పోసి పెట్టుకున్నాం కదా, ఇన్ని కడుగుతున్నారు, దానివల్ల లాగాం. అది రాగానే అందాక బెండకాయలు కట్ చేసుకొని లేవు చేసుకుంటాం. బెండకాయ ఫ్రై కోసుకున్నాం మనం. బెండకాయ 65 ఇప్పుడు అప్పుడే కాదు, చేద్దాం. ఇంకా పని ఉంది. ఇవి కూర వేసిన తర్వాత అప్పుడు చేద్దాం. ఇవాళ లేట్ అవుతుంది, దానివల్ల మనం ముందు కూర వేసుకుని అప్పుడు ఫ్రై లాస్ట్లో చూసుకోవచ్చు. పెసరికి నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు వేసుకొని పొయ్యిలు ఎంచుకొని పెట్టుకున్నాం. నీళ్ళు వేయించాము. బియ్యం నానబెట్టుకుంటే మనకి కొంచెం రైస్ కొంచెం బాగుంటుంది. బియ్యం నానబెట్టినే ఉన్నాం, రైస్ స్పీడ్గా అవుతుంది. తర్వాత ఏంటంటే కొంచెం రైస్ బాగుంటుంది. కడుగు కట్టకపోతే రైస్ చక్కగా వస్తుంది. 3 సార్లు కడుతాం రైస్. డెఫినెట్గా 3 సార్లు కడగకపోతే నాకు మనశ్శాంతి ఉంటుంది. కడగాలి కదా. అలాగే మనం కూరకు రెడీ చేసుకున్నాం. కూరకు రెడీ చేసుకుంటే పని అవుతుంది. కొంచెం జీలకర్ర వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కదా. మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేస్తాం. పచ్చిమిర్చి, తర్వాత
లైట్ వేస్తాం. పచ్చిమిర్చి ఎందుకు వేస్తాం అంటే అది కొంచెం మగ్గి కారం అంతా వస్తుంది కదా బయటకి. మధ్య తీసుకుంటే మటన్ కొంతమంది కూరలు పచ్చిమిరపకాయలు తినేవాళ్ళు కూడా ఉంటారు. అది అయిన తర్వాత వేసి నార తీసేస్తే మగ్గిపోతుంది. ఎలా ఎంబీబీఎస్ స్కూల్ ఎంటర్టైనింగ్ 3 మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఆ పక్కన ఉన్న బెల్లం టంకమని కొట్టండి. ఎంత గట్టి కొడుతుంది తెలుసా? పాపం వచ్చినప్పుడు ఇది ఎన్నో దాన్ని గుడ్డలు పెట్టి చూడండి, అలా కొట్టండి. ఉల్లిపోయింది, ఉల్లిపాయ చూసారు ఎలా మగ్గిందో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్న తర్వాత అప్పుడు మనం కోసి పెట్టుకున్న ములంకాడ అంటే క్యాజువల్ టమాటా వేసుకోం ముందుగానే మగ్గిపోతుంది, బాగా మొత్తం నచ్చిపోతుంది. మనకు కనపడాలి కదా. ఇది అలా వంకాయ వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా ఉంచేసి తర్వాత కొంచెం టమాటా వేసుకున్నాం అనుకో. అంటే టమాటా ఫస్ట్ వేసాం ఇంకో మంచిగా అయిపోతుందండి. బాగా ఎలా వేసిన టమాటా మగ్గిపోతున్నాం. టమాటా కూడా వేసుకున్నాం. పోయిన తర్వాత మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం. టమాటా అలా పైన వేసుకొని పెట్టుకొని మూటేసుకొని సరిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని కొంచెం అటు ఇటు కలుపుకుంటే అంటే అడిగట్టుకుని ఉంటుంది. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అడిగింది కదా వేస్తున్నాం. మనం లైట్గా కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకొని మంట తీసుకొని సరిపోతుంది. ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పసుపు వేసాం కదా. మగ్గిన తర్వాత కొంచెం వేసుకున్న తర్వాత ఉప్పు కారం తగినంత వేసుకొని కొద్దిగా చింతపండు పులుసు చేసుకొని అలా మగ్గిస్తాం. ఫ్రెండ్స్ మనలో ఫ్రై కలుపుకున్న ఫ్రైకి కలుపుకొని ఫ్రైకి లేవు చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ ఈలోపు మనం ఫ్రై చేసేటప్పుడు ఈలోపు కూరకి కారం అది వేసుకుందాం. కలిపిలో కారం, సాల్ట్, పళ్ళు వేసుకుంటాం. కొంచెం లైట్ చింతపండు పులుసు లైట్గా మరీ ఎక్కువ కాకుండా తక్కువ. కూర మరి కంటే మరి మధ్య ఉంటుంది. నేను న్యాచురల్ వంట చేస్తాను ఎక్కువ మ్యాక్సిమం. ఎందుకంటే కొంతమంది దీంట్లోనే గ్రేవీ రావాలని చాలా వేస్తారు. అది మనం వెయ్యం. అందువల్ల ఇంట్లో ఉన్నట్టే ఉంటాం. ఎక్కడ చేసినా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. అలాగే రావాలి టేస్ట్. అలా అయితేనే మన నలుగురికి తెలుస్తుంది మంచిగా. ఇలా చింతపండు పులుసు చేద్దాం. చింతపండు పులుసు చేసిన తర్వాత కలిపేసి మొత్తం మనం ఫ్రైలోకి వెళ్ళిపోదాం. కలుపుదాం ఫ్రెండ్స్. త్వరగా ఎలా కలుపుకోవడం. ఇందులో మనం ఫుడ్ కలర్ అంటారు కదా, అదేం వాడం. ఓన్లీ కారంతోనే కలర్ రప్పించాం. కారం వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొన్ని చోట్ల మనకి అంతకే డౌట్ వస్తుంది, కానీ కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు. అది మన బట్టి ఉంటుంది. చాలామంది బయట వాడద్దు అంటున్నారు కదా.
న్యాచురల్గా వాడితే పర్లేదండి, కొంచెం మంది మరీ దారుణంగా వేస్తారు. చూడండి కలిపిసాం, కారం వేసాం, కారంతో ఈ కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ బాగా టిక్గా వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ అంతే నిజం. తప్పనిసరిగా వేయాలంటే వేయాలి మరి. మనం ఇందులో ఫుడ్ కలర్ గట్ట ఏం వాడలేదు కాబట్టి మనం న్యాచురల్గా వాడాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ కలర్ వేసుకొని వేడి చేసుకొని వేడి తింటాం. ఈలోపు మనం రైస్ పెట్టాం కదా పోయి మీద అది చూసి కూర ఒకసారి చూసి రైస్ గ్యాస్ వచ్చిందో లేదు చూద్దాం. ఇప్పుడే వస్తుంది కూర కలపకుండా అది పెట్టేస్తుంది. ఆర్డర్ నాకు ఇచ్చేస్తుంది. నాకు కావాల్సింది ఎంత కావాలో అంత ఇచ్చేస్తాను. అడుగు అలా ఏం కాదు, మామూలుగా చెప్తున్నాము. ఈ రోజు అలా చేసి పెడతాం, రేపు పొద్దున్న వాళ్ళు కస్టమర్లు వస్తారు, మనకి ఇంకా పండు పెరుగుతుంది, మనకి డబ్బులు వస్తాయి. ఓకే సార్, అయితే చికెన్ మసాలా వేద్దాం కూరలో. రైట్ కాదంటే రండి ధనియాల పొడి వేద్దాం. ఓకే ఫ్రెండ్, అదిరిపోద్ది మరి కూర. MVS కూల్ అంటే నా వంట. కొత్త ఛానల్ కదండి, పాపులర్ అవ్వాలి. రైస్ కడుక్కొని పెట్టుకున్నాం మనం, అయిపోతుంది. ఒక కూరకి తిరుగుతలేదు, పొయ్యి పెట్టుకున్నాం, అది పోతుంది, వంట అయిపోతుంది. రైస్ చేద్దాం, ఎసరు వస్తుంది. తిన్నామా పొట్టుముక్క పట్టుకోలేదు, మర్చిపోయింది. సపరేట్ గరికి ఎసరు చూసి ఎలా వచ్చిందో మనం చేస్తుందో పైన కూర అయిపోయిందో పక్కన అన్నం అయిపోతుంది. వీడియో తీయడానికి నేను ఒక్కనే కలిసి జుమ్ 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 అడేస్తున్నాను అంటే జుమ్ 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 జుమ్లు. ఎవరన్నా ఎవరి పని నాకు సింపుల్. నా పని నాకు సింపుల్, మీ పని మీకు సింపుల్. అలవాటు అవ్వాలనేది ఏదైనా సరే చేయొచ్చు. ఇంకేపు పెట్టేద్దాం, తర్వాత మన పని మనం చేద్దాం. ఈలో పొయ్యిలు ఇంజన్ కాబట్టి వేస్తాం. ఎప్పటికప్పుడు ఆయిల్ ఫ్రెష్గా వేస్తారండి. మా వంటగారు సన్ఫ్లవర్ సరే ఆయిల్ ఎప్పటికప్పుడు చేస్తారు. ఆల్రెడీ పొద్దున్న 3 ప్యాకెట్లు వేసాను. 2 ప్యాకెట్లు, ఇది ఒక ప్యాకెట్ వేసాం. ఫ్రై కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి ఫ్రై చేస్తే అయిపోతుంది. మనకు మ్యాక్సిమం తక్కువ పని అయిపోయారంటే. కొత్తిమీర కోసం కొత్తిమీర వేద్దాము. పైన కొత్తిమీర వేసేసుకొని పొయ్యి కట్టేసుకుంటే అయిపోతుంది. కూర అయిపోయి రైస్ కూడా అయిపోతుంది. ఫ్రైకి ఆయిల్ వేడి కింద చూద్దాం. ఇలాంటి కాకుండా మనం వేయాలి. సూపర్ సూపర్ సూపర్. ఈ ఫ్రై తింటేటప్పుడు చాలా జాగ్రత్తగా తినపాలి, ఎందుకంటే ఆయిల్ కప్పుడు నేర సరిపోతూ ఉంటాయి. మీద అడిపోయినంత ఆయిల్ కప్పులో మొత్తం చేయంతా ఇప్పుడు ఏముంటుంది. కొంచెం ఎప్పుడు ఉంటుంది, ఏదైనా పని చేస్తున్నప్పుడు గట్రా చురుకుమంటారు. చూసారు సార్, ప్రతిరోజు కూడా సరికొత్త, అంటే ఏ రోజు ఏ వంట చేస్తున్నాం అన్నది కూడా చూపిస్తాను ఈసారి ఛానల్లో. ముద్దుగా పొంగిపోతుంది ఫ్రెండ్ లోపు. నేను అక్కడ చేస్తున్నాను, ఇక్కడ దీని పని ఆగలిపోతుంది, కోపం వస్తుంది, సరే పొంగిపోతుంది. ఒరే నువ్వు దాన్ని తీస్తావు, నన్ను తీయరా వీడియో అని అడుగుతుంది. అమ్మ నిండు తీస్తాను, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్తాను. చూసారా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అందరు చూసారా మొత్తం అనుకున్న చేస్తుంది పైకి. కోపం ఎంత కోపం. ఫీల్ అవుతుంది మళ్ళీ, వీధి ఇది ఫీల్ అవుతుంది మళ్ళీ. ఓరే నువ్వు నాకు తీయకపోతే మొత్తం మార్చి పెడతాను రాదు. ఇది మాడిపోయినా నాకు పంపలేదు. అమ్మో జాగ్రత్త చూస్తుంది. ఒకప్పుడు టిఫిన్ ఫ్రెండ్స్ నాకు పైన అంతా అవ్వకపోతే మనసు అంత ఉండదు, అందువల్ల తిన్నాం. ఇప్పుడే టిఫిన్ తిన్నాం అయిపోయాడు మన ఫ్రై
ఆవిడ అడుగుతాను. టిఫిన్ తినేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్రై చూద్దాం. సరే అని దీన్ని పాపం ఎక్కువ అనుకుంటాం, అందుకనే శుష్ అని చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కలవబోతు కొట్టేస్తుంది వచ్చి. ఫ్రై ఇది మరీ కోపం ఎక్కువ అంటే తక్కువ చెత్తదు. కొద్ది కరివేపాకు వేసుకొని దింపించుకోవచ్చు. కరివేపాకు అన్నది కొంచెం ఫ్లేవర్కి తెలుస్తుంది. అయిపోయింది ఫ్రైది. ఒక వాయి అయిపోయింది, రెండో వాయి వేస్తామండి. న్యాచురల్ ఫుడ్ మనది, ఇంట్లో వండుకునేలాగే మనం చేసుకుంటాం. కోపం ఎక్కువ తిని ఎంత కోపం అంటే మీకు ఆకలి నేను తీరుతున్నాను కదా, నాన్నెందుకు అలా కాల్ చేస్తారో అది అని కోపం ఎక్కువ. సరే ఇప్పుడు శాంతిస్తుంది. మన ఆకలి తీర్చడానికి అది మాకు రెండింటిలో ఇప్పుడు ఒకటో ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత మా పని అయిపోతుంది. రెండో వైపు కూడా అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. మూడవ వాటి రేపటి ఎంవిఎస్ స్కూల్ ఎంటర్టైనింగ్ 3. ఎంవిఎస్ స్కూల్ ఎంటర్టైనింగ్ 3 చెప్తాను కదా. చేతి మీద పడితే కాల్ చేయి, చేతి మీద పడితే చేయగలుగుతుందని. ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా, అలా గురిపోంకో అది మళ్ళీ మన చేతి మీదకి వస్తుంది. మ్యాక్సిమం వంట మేస్టర్ అంటే వెళ్ళి వంట చేసి వచ్చినవే కదా అంటారు. ఎవరి కష్టమో అదే. ఇవన్నీ మీరు చేయమని చేయగలరా ఫ్రెండ్స్? చెప్పండి. అలవాటు ఉండాలి. అలవాటు ఉంటేనే దాని సులువు తెలుస్తుంది. దాని సులువు తెలిస్తేనే మనం చేయగలం ఏదైనా సరే. దోసకాయ పచ్చడి అంటండి, దోసకాయలు చెక్కి ఇచ్చారు మా వాటర్ గారు. ఒకటి దీన్ని ఏంటంటే మన చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. సరే పిక్కలు, ఈ దోస పిక్కలు అంటారు చూడండి, ఇవి తీసుకున్నాం అనుకో, తీసుకొని కడుక్కుంటే దోస పిక్క, దోసపప్పు అంటారు కదా, అవి వస్తాయి. చాలామంది తెలీదు, కొన్ని వట్టలో వేస్తారు, కడుపుతారు. సరే దోసపప్పు పిక్కలు అయిపోయింది. నెక్స్ట్ మనం దోస పచ్చడి, పప్పుడు పచ్చడి ట్రై చేద్దాం.